వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీ వివిపి నుంచి అంతే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి ఇంకో నోటిఫికేషన్ అయితే ఇంకో డిస్ట్రిక్ట్కి సంబంధించి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేవరకు మనకి ప్రధానంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి అప్డేట్స్ అనమాట. ప్రజెంట్ అయితే ఎవరైతే ఎటువంటి జాబ్ లేక వెయిట్ చేస్తున్నారో మంచి బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఇది అప్కాస్ పరిధిలో ఉన్నటువంటి ఖచ్చితంగా ఉద్యోగ భద్రత, ఈ యొక్క శాలరీస్ కూడా మినిమం శాలరీస్ మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచిగా ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినా మినిమం మ్యాక్సిమం 20 మార్క్స్ వరకు యాడ్ అయ్యే అవకాశాలు కూడా మనకి చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయన్నమాట. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ యొక్క యూజెస్ కూడా ఎవరికి తెలియదు అనమాట పెద్దగా. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కేర్లెస్ చేయకండి. ఈ యొక్క నోటిఫికేషన్లకి ఏ విధంగా అప్లై చేయాలి, ఈ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని జాబులు ఉన్నాయి, దేనికి ఎవరెవరు క్వాలిఫికేషను, 10th క్లాస్ నుంచి డిగ్రీ స్థాయి వరకు కూడా కంప్యూటర్ ఆపరేటర్ ఇలాంటి మంచి జాబ్స్ ఉన్నాయండి. సో పర్టికులర్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ యొక్క కార్పొరేషన్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి పర్టికులర్గా మనకి. సో ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేయండి అనమాట. మనకి ఒకవేళ జాబ్ వచ్చినట్లయితే జాయిన్ అవ్వండి. ఈ యొక్క జాయిన్ అయ్యే మనం ఆల్రెడీ ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే మనం వీటికి పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో మంచి బెస్ట్ నోటిఫికేషన్ అండి. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే వివరిస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ యొక్క మెసేజ్ రూపంలో కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తానమాట. సో ఒక చిన్న రిక్వెస్ట్ అందరికీ కూడా, ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ వైద్య విధాన పరిషత్ నోటిఫికేషన్ నెంబర్ 3 అండి. ఇది మనకి 31st మే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేటికి పక్కాగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ వర్క్ ఇన్ ఏపీ హాస్పిటల్స్ ఆఫ్ కృష్ణా డిస్టిక్ అండి. ఇది కృష్ణా డిస్టిక్కి సంబంధించి మనకి మచిలీపట్నం త్రూ డిస్టిక్ సెలక్షన్ అంటూ కూడా మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ వచ్చేటికి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేటికి మనకి లాస్ట్ డేట్ వచ్చేటికి దీనికి June 6. చాలా టైం ఉంది, మనకి ఏం ఇబ్బంది లేదు. ఎలా అప్లై చేయాలని నేను చాలా నీట్గా చెప్తాను. మీరు చెప్పిన విధంగానే అప్లై చేసేయండి. కన్ఫామ్గా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ మ్యాక్సిమం ఉందన్నమాట. రావాలని కోరుకుందాం మనందరూ కూడా. సో ఇక్కడ వచ్చేవరకు మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది, krishna.gov.in అనమాట. మనం కొడితే దీనికి సంబంధించి డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ మనం వేకెన్సీస్ చూసినట్లయితే మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. సో ఇక్కడ మొత్తం వేకెన్సీస్ కూడా చాలా భారీగానే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తుంటున్నాను. ఇంకా మీకు ఇక్కడ డౌట్ వస్తే ఖచ్చితంగా వీడియోని పాజ్ చేసి చూసుకోండి అనమాట. ఇక ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేటికి ఒక వేకెన్సీ ఉంది, 28,000 వరకు ఉందన్నమాట. ఓసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కాంట్రాక్ట్ బేస్ అనమాట ఇది. ఇక బయోమెడికల్ ఇంజనీర్ వచ్చేటికి 52,000 వరకు ఉంది, 1 వేకెన్సీ కాంట్రాక్ట్ అనమాట. ఆడియోమెట్రిషియన్ కానివ్వండి 18,500, ఇది ఒక వేకెన్సీ. ఎలక్ట్రీషియన్ వచ్చేటికి 18,500, ఒక వేకెన్సీ ఉంది. ఇది అవుట్సోర్సింగ్ అనమాట. ఇవన్నీ ఇంకా థియేటర్ అసిస్టెంట్ 15,000 వరకు ఉంది, ఇది అవుట్సోర్సింగే. జనరల్ డ్యూటీ అటెండెంట్ 15,000, 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ సంబంధించి కూడా నేను చెప్తాను కింద. అవుట్సోర్సింగ్ ఇది. నెక్స్ట్ పోస్ట్ మార్టం అసిస్టెంట్, ఇది 15,000 ఉంది, 7 వేకెన్సీస్, ఎక్కువ వేకెన్సీస్ అండి ఇవి అవుట్సోర్సింగ్. ల్యాబ్ అటెండెంట్ ఇది 15,000, ఒక వేకెన్సీ ఉంది, అవుట్సోర్సింగ్. జూనియర్ అసిస్టెంట్, సో అంటే ఇది కంప్యూటర్ ఆపరేటర్ అనమాట ఇండైరెక్ట్గా. సో 18,500, ఇది వచ్చేవాటికి 3 ఉన్నాయి, అవుట్సోర్సింగ్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేటికి రేడియోగ్రాఫర్, ఇది వచ్చేవాటికి 21,500, ఒక వేకెన్సీ ఉంది, అవుట్సోర్సింగ్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. థియేటర్ అసిస్టెంట్కి అయితే మస్ట్ హ్యావ్ 10th పాస్ అనమాట, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన. దీనికి శాలరీస్ కూడా నేను చెప్పడం జరిగింది. సో పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఇది కూడా 10th క్వాలిఫికేషన్ మీద అనమాట, అవుట్సోర్సింగ్ 15,000. ల్యాబ్ టెక్నీషియన్ మస్ట్ బి ఇంటర్మీడియట్, ఇది కెమిస్ట్రీ అనేది స్పెషలైజేషన్ కలిగి ఉన్న వాళ్ళు బీఎస్సీ ఎవరైనా ఇలా అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట, 28,000. ఆడియోమెట్రిషియన్, ఆడియో ఎలక్ట్రిక్ టెక్నీషియన్, ఇది వచ్చేప్పటికి స్పెషలైజేషన్ కలిగి ఉండాలి కన్ఫామ్గా, అవుట్సోర్సింగ్ 18,500 అనమాట. జూనియర్ అసిస్టెంట్, ఇది మస్ట్ హ్యావ్ ఎస్ఎస్సి పాస్ అయ్యి ఉండాలి, ఇంటర్మీడియట్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలి. మనం డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట, ఎనీ గ్రాడ్యుయేషన్ అని క్లియర్గా ఇచ్చారు. బీఎస్సీ కంప్యూటర్స్ ఇలాంటి వాళ్ళ ఎలిజిబుల్ అనమాట. మనకి కంప్యూటర్ సర్టిఫికేట్ స్పెషల్గా కలిగి ఉన్నా సరే ఎవరైనా గ్రాడ్యుయేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అవుట్సోర్సింగ్ 18,500 రూపీస్ అనమాట దీనికి సంబంధించి. అదేవిధంగా మెడికల్ ఇంజనీరింగ్, ఇది ఒక బయోమెడికల్ ఇంజనీర్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. బీటెక్కి సంబంధించి బీటెక్ బయోమెడికల్ ఇంజనీర్ చేసి ఉండాలి. ఇది వచ్చేవాటికి కాంట్రాక్ట్ బేసిస్ అనమాట, 52,000 ఉంటుంది, హైయెస్ట్ శాలరీ ఇదే. నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండెంట్, ఇది 10th క్వాలిఫికేషన్ మీద, సో అవుట్సోర్సింగ్, ఇది 15,000 వరకు ఉంది. ల్యాబ్ అటెండెంట్, ఇది కూడా మస్ట్ హ్యావ్ 10th ఎస్ఎస్సి 10th అనమాట, అవుట్సోర్సింగ్ 15,000 వరకు ఉంది. ఎలక్ట్రీషియన్ వచ్చేవాటికి ఇది 10th మీద ఇచ్చారు, స్పెషలైజేషన్ ITI ప్లస్ అనమాట, ఇది కలిగి ఉండాలి.
2 ఇయర్స్ ఎవరైతే చేసి ఉంటారో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎసెన్షియల్ కాదు, కంపల్సరీగా ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అవుట్ సోర్సింగ్ అనమాట. 18,500 వరకు ఉంది. నెక్స్ట్ రేడియోగ్రాఫర్, ఇది మస్ట్ పాస్నే సిఆర్ఏ, ఈ యొక్క స్పెషలైజేషన్ కలిగి ఉండాలి. డిగ్రీ BA BSc MSc MA ఈ యొక్క స్పెషల్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అవుట్ సోర్సింగ్ దీనికి 21,000 పైగా ఉందన్నమాట. సో మనకి ఇక్కడ వచ్చేవారికి రిజర్వేషన్స్ సంబంధించి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. రిజర్వేషన్ లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి, ఏజ్కి సంబంధించి SC ST BC EWS ఎవరైతే ఉంటారో వారికి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి 10 ఇయర్స్ వరకు, ఎక్స్ సర్వీస్ మనకి 3 ఇయర్స్ వరకు. ఇలా మనకి కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించి మనం ఈ యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేప్పటికి DD రూపంలో తీయాలి, డిమాండ్ డ్రాఫ్ట్ అనమాట. సో మనకి ఇది ఏ పేరు మీద తీయాలంటే ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ అనమాట. చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఈ DD తీయడమే చాలా ఇంపార్టెంట్. రాంగ్గా తీసామంటే ఖచ్చితంగా ఇది ఫెయిల్ అయిపోతాం మనం. మళ్ళీ చెప్తున్నా, చాలా క్లియర్గా వినండి. ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ కృష్ణా మచిలీపట్నం, ఇది ఈ పేరు మీద మనం DD తీయాలన్నమాట. DD తీసేసి ఇది పక్కన పెట్టేసి DD ఫీజు చూసినట్లయితే OC క్యాండిడేట్స్ 500 అనమాట. SC ST BC క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు 300 DD తీయాలి. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ యాక్సెప్టెడ్, అంటే ఎటువంటి ఫీజు అయితే వీరికి అప్లికేషన్ ఫీజు లేదనమాట. ఇంపార్టెంట్ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనం వీటిని సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే 100 మార్క్స్ కండి. మనకి వచ్చినటువంటి స్కోర్ ఏదైతే ఉంటుందో హైయెస్ట్ క్వాలిఫికేషన్ సంబంధించి కానివ్వండి, ఈ యొక్క 10th బేస్ మీద 10th క్వాలిఫికేషన్ సంబంధించి 75% వచ్చిందంటూ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా 50 మార్క్స్ వచ్చేప్పటికి మ్యాక్సిమం స్కోర్ 15 వరకు ఎవరైతే ఈ యొక్క కోవిడ్ టైంలో పనిచేసి ఉంటారో హాస్పిటల్స్లో ఆల్రెడీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరు ఉంటారో వారు వచ్చేప్పటికి ప్రతి 6 మంత్స్కి 5 మార్క్స్ లెక్క మ్యాక్సిమం 50 మార్క్స్ వరకు వీరు గెయిన్ అవ్వచ్చు అనమాట. సర్టిఫికేట్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి, వీరు అప్లోడ్ చేయాలన్నమాట, అటాచ్ చేసి పంపించాలి. ఇంకా 10 మార్క్స్ వచ్చేప్పటికి రిమైనింగ్ 10 మార్క్స్ మనకి SSC అయిపోయిన కానీ నుంచి ఎన్ని ఇయర్స్ అయితే ఉంటుందో అన్ని ఇయర్స్ యాడ్ అవుతాయి అనమాట, అన్ని మార్క్స్ లెక్క. సో వెయిటేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. పక్కాగా మనకి 100కి మ్యాక్సిమం ఎవరైతే 60 to 70 వస్తారో వాళ్ళు మ్యాక్సిమం జాబ్కి ఎలిజిబుల్ అనమాట. సో రిజర్వేషన్స్ ఉన్న వరకు అయితే చాలా తక్కువ 50 లోపే అయిపోద్ది అనమాట జాబు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నా సరే స్పెషలైజేషన్ కంపల్సరీగా అప్లై చేయండి. ఎందుకంటే 10th మీద చాలా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. పోస్ట్ మార్టం అసిస్టెంట్ కానివ్వండి, జనరల్ డ్యూటీ అటెండర్ కానివ్వండి, అటెండర్ పోస్టులకు సంబంధించి, సో కంప్యూటర్ ఆపరేటర్ కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్, ఇవన్నీ ఒక నాన్ టెక్నికల్ విభాగానికి సంబంధించి చాలా మంచి పోస్టులు అండి. సో కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. ఇక మనకు అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఫిల్ చేసి ఈ యొక్క krsnadistrict.ap.go అనే వెబ్సైట్కి వెళ్ళి ఆ అప్లికేషన్ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఈ యొక్క సర్టిఫికేట్స్ 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, స్పెషలైజేషన్ ఏది ఉంటుంది, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, ఇంకా మనకు ఉన్నటువంటి ఆధార్ కార్డు, ఇవన్నీ జిరాక్స్ తీసేసి ఇంకా స్పెషలైజేషన్ ఏవైనా ఉంటే స్పోర్ట్స్ కానివ్వండి, అదేవిధంగా NCC ఇలాంటివి ఉంటే కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అదేవిధంగా టెక్నికల్ సర్టిఫికేట్ ఉంటే ఏదైనా టెక్నికల్ చేస్తుంది అది కూడా అటాచ్ చేయండి అనమాట. సో ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ నేను చూపిస్తున్నాను, చాలా క్లియర్గా చూడండి. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ AP వైద్య విధాన పరిషత్ అంటూ కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇది మన అప్లికేషన్ ఆఫ్ పోస్ట్. ఎన్ని పోస్టులు కావాలంటే అన్ని DDలు తీయాలన్నమాట. ఒక పోస్టుకి ఒక DD ఎలిజిబుల్ ఉందండి. ఖచ్చితంగా మీరు అన్నీ ఎట్లా పడితే అలా చేశారు, అన్ని పోస్టులకి ఒక DD మాత్రం తీశారు. నో, అట్లా కాదు. ఖచ్చితంగా ఇప్పుడు జనరల్ డ్యూటీ అటెండర్గా అప్లై చేస్తే ఖచ్చితంగా దాని వరకు ఒక DD, పోస్ట్ మార్టం అటెండర్ తీస్తే దాని వరకు ఒక DD, ఇట్లా స్పెషల్గా దాని వరకు DD తీశారు. ప్రతి దానికి ఈ యొక్క సర్టిఫికేట్లన్నీ అటాచ్ చేయాలి, సైన్ చేయాలి. దాని మీద ప్రతి జిరాక్స్ మీద మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని మన డేటా అనేది ఫిల్ చేయాలన్నమాట. ఫోటో అనేది కానివ్వండి, ఇవన్నీ చాలా మస్ట్ అండ్ షుడ్ చాలా కేర్ఫుల్గా మీరు డేటా అనేది ఫిల్ చేయాలన్నమాట. రాంగ్ చేయకూడదు. రాంగ్ చేస్తే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకి రిమార్క్స్ వస్తాయి. రిమార్క్స్ అనేవి రాకుండా మనం చూసుకోవాలన్నమాట. సో ఇది మనకి ఇది 4th to 10th ఎక్కడ చదివాము, ఇవన్నీ కూడా మన స్టడీ సర్టిఫికేట్కి సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నీ ఎక్కడ చదివాము, ఏ డిస్టిక్, ఇవన్నీ. ఎందుకంటే డిస్టిక్ ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేసింది. లోకల్ ఆర్ నాన్ లోకల్ 2 ఉంటాయి అనమాట. ఇక్కడ లోకల్ వాళ్ళకి 80%, నాన్ లోకల్ వాళ్ళకి 20%. ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎక్కువ ఫేవర్ అనమాట. వాళ్ళు ఎక్కువ అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ పార్టిసిపేట్ చేయండి అని నేను చెప్తాను. నా లోకల్ వాళ్ళు కూడా కంపల్సరీగా మంచి పోస్టులు ఉన్నాయి, ఇక్కడ పార్టిసిపేట్ చేయండి అనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంది. అప్లికేషన్ ఫామ్ కానీ స్టెప్ బై స్టెప్ అయితే చాలా క్లియర్గా వివరించాను అనమాట. సో మళ్ళీ ఇంకో జిల్లాకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చాయి వీటికి సంబంధించి నేను ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తాను. మీరు ఇలాంటి అప్డేట్స్ ఖచ్చితంగా పొందాలంటే ఎప్పటికెప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అందరికంటే ముందుగా ఈ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇది ఈరోజు ఉన్న అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.